ఐరేంద్రేమో ఇంట్లో లేకుండా వెళ్ళిపోయింది. మీ ఇద్దరికి పెళ్ళైతే కానీ తను ఇంటికి రాకుండా ఉంటారని చెప్పడం ఏంటి? ఐరేంద్రికి అంత మంచి ఆలోచన వచ్చిందంటే ఎందుకో నాకు ఆందోళనగా ఉంది. ఆ ఫోన్ ఏంటో చూడు నాన్న. హలో మురళి గారు, ఇంటికి వస్తున్నాం. వంశీ గారికి అంబులెన్స్లో ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు. వంశీ ఇందులోనే ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయేలా ఉంది. డాక్టర్ గారు కూడా వెంటనే ఇంటికి తీసుకెళ్దాం అంటున్నారు. మేము వస్తున్నాం. ఇప్పుడా? అవును మురళి గారు, ఎలా ఏర్పాటు చేస్తారో ఏమో. మేక్ ఇట్ ఫాస్ట్. ఏమైంది నాన్న? అదమ్మా చిత్రసేన్ గారి ఫోను. చిత్రసేన్ గారి ఫోన్. ఎలా ఉన్నారు? ఆయనకి ఏదైనా చచ్చా అంటే ప్రాబ్లము అంటే కొంచెం ప్రాబ్లమేనమ్మా. ఆయనకి అక్కడ హాస్పిటల్లో చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారట. అక్కడ నేను వైద్యం చేయించుకొని నాకు వద్దని గొడవ పెడుతున్నారట. డాక్టర్స్ ఏమో మరి సపోర్ట్ చేయకపోతే వైద్యం చేయలేరు కదా. సో వాళ్ళేమో చేతులు ఎత్తేస్తున్నారు. ఆయనేమో నేను ఇక్కడ చేయించుకోనని మన ఇంటికి వద్దామని అనుకుంటున్నారట. అవునా? అవునమ్మా. ఆ విషయం చెప్పడానికే ఆయన వల్ల కదా మరి ఈ శుభకార్యం అంతా జరుగుతుంది. ఆయనకేంటంటే తను ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటూ కావాలంటే కళ్ళారా మా పెళ్లి చూడాలని కోరిక ఉందంట. వస్తానంటున్నారు. వంశీ, చిత్రసేన్ గారిని మన ఇంటికి తీసుకురా. ఇంట్లో ఆయనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేద్దాం. అలాగేనమ్మా, థ్యాంక్ యూ. నేను ఫోన్ చేసి రమ్మని చెప్తాను. అలాగే. హలో మురళి గారు. చిత్రసేన్ గారు, నేను మా అమ్మతో మాట్లాడి మీరు ఇంటికి వచ్చేలా ఏర్పాటు చేశాను. మీరు మాత్రం వంశీ సార్ని జాగ్రత్తగా తీసుకురండి. ఓకే, బయలుదేరమంటారా? మీరు వెంటనే బయలుదేరండి. మీరు వచ్చే టైంకి ఇంట్లో ఎవరూ లేకుండా చూసి మనం డాక్టర్ని వంశీ సార్ని రూమ్లోకి మార్చేద్దాం. సరేనా? త్వరగా రండి. డ్రైవర్, ఫోన్ ఇవ్వు. శ్రీమతి గారు, శ్రీమతి గారు, శ్రీమతి గారు, శ్రీమతి గారు, శ్రీమతి గారు, శ్రీమతి గారు. ఇక్కడ. శ్రీమతి గారు, మీకోసం ఇల్లు మొత్తం వెతుకుతున్నాను. అయ్యో రామా, నేనేం తప్పిపోలేదు కదా. విషయం ఏంటో చెప్పండి శ్రీవారు. మనం పెళ్లికి ఇంతలా హడావిడి చేస్తున్నాం కానీ అసలు పెళ్లి చేస్తే దేని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారో చెప్పండి శ్రీమతి గారు. నాకు తెలిసి అబ్బాయిలు అమ్మాయిల జంట గురించి, ఇరు వర్గాలు బంధుమిత్రుల గురించి మాట్లాడుకుంటారు. ఆడవాళ్లు నగల గురించి, మగవాళ్లు మర్యాదల గురించి. అంతే కదా శ్రీవారు? మీకు అంత మాత్రమే తెలుసు. ఇంకా లోతుగా వెళ్ళండి శ్రీమతి గారు. నాకేం అంతు పట్టట్లేదు. అసలు విషయం మీరే చెప్పండి శ్రీవారు. మన పెళ్లి గుళ్ళో అమ్మవారి సమక్షంలో జరిగింది కదా. అవును. బహుశా అందుకే మీకు తెలియదేమో. పెళ్లి జరిపించి అక్షింతలు వేసి బయటికి వచ్చేసాక అందరూ మాట్లాడుకునేది మెను గురించే కదా శ్రీమతి గారు. అందరూ మనం ఇచ్చే మెను గురించి మాట్లాడుకుంటుంటే ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? మామూలుగా భోజనం చేస్తే తృప్తిగా ఉంటుంది. అయ్యుండొచ్చు శ్రీమతి గారు, కానీ మీరు ఒక్కసారైనా ఈ పెళ్లిలో మనం ఇచ్చే మెను గురించి ఆలోచించారా? ఎత్తిన వస్తువులు దించటం, దించిన వస్తువుల్ని పక్కన పెట్టడం, అంతే కదా? అవును. ఇంతకీ మీరేం ఆలోచించారు శ్రీవారు? మన స్థాయికి హోదాకి తగ్గట్టుగా 3 దేశాల నుండి టెంప్ట్ చేసే ఐటమ్స్ తెప్పించి బంధుమిత్రుల సమక్షంలో అందరి మెప్పును పొందుదాం అనుకుంటున్నాను. అయినా నేనిచ్చే ఈ మెనుతో నా గురించి ఒక అరగంట సేపు స్పెషల్గా చెప్పుకుంటారనుకోండి. అందరూ నన్ను అలా మెచ్చుకుంటుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది శ్రీమతి గారు? మీ నాన్నమ్మ గారు ఈ పెళ్లి బాధ్యతలు మీకు అప్పచెప్పారని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా శ్రీవారు? శ్రీమతి గారు, మనం మనసారా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి జరిపిస్తున్నాం కదా. అవును. మీ ధోరణి చూస్తుంటే, కాదు మీరిచ్చే మెనూ చూస్తుంటే గొడవ పడి విడిపోయే వాళ్ళని బలవంతంగా కలుపుతున్నట్టుంది. శ్రీమతి గారు, అంటే మీకు నేను చెప్పింది నచ్చలేదా? నాకు నచ్చడం కాదు శ్రీవారు. ఇలా చేస్తే మనకి సంస్కారం లేదని మనకి తెలిసిన వాళ్ళే అనుకుంటారు. పెళ్లి మన హిందూ సాంప్రదాయ ప్రకారం చేయలేమా?
మనకి చేత కాదా? శ్రీమతి గారు మీరు సూపర్ అండి. అయ్యో ఆ, ఆ, ఆవ్, ఏంటి శ్రీవారు ఇది? బా. అమ్, శ్రీవారు ఏంటిది? మిమ్మల్ని అభినందించాలని ముందుకొస్తే ఇలా జరుగుతుంది అనుకోలేదు శ్రీమతి గారు. మీరు నన్ను అభినందించడానికి కాదు, అసలు మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది నన్ను శ్రీమతి గారు. ఎందుకు? అవకాశం ఇస్తే మళ్ళీ పిచ్చి వేషాలు వేద్దాం అనుకుంటున్నారా? ఛా, అది కాదు శ్రీమతి గారు. ఇలా నుదురు నుదురు గుద్దుకుంటే అదేదో వస్తాయే. హలో, అదేదో కాదు, కొమ్ములు వస్తాయని అదేదో సినిమాలో చెప్పారు. మీరు మళ్ళీ సూపర్ అండి శ్రీమతి గారు. రండి ఇంకోసారి గుద్దుకుందాం. శ్రీవారు, ఆల్రెడీ మీ రూపంలో నా కొమ్ములున్నాయి, ఇక రావులే. అలా అనకండి శ్రీమతి గారు. కొమ్ములు మీకు రాకపోతే ఏంటి, నాకొస్తాయేమోనని భయంగా ఉంది. నా కోసం శ్రీమతి గారు. శ్రీవారు, ఇలా పలక్కుండా నిలబడితే చాలు శ్రీమతి గారు. ఓకేనా? శ్రీవారు, మిమ్మల్ని శ్రీమతి గారు, ఇక జీవితంలో మీకు నాకు కొమ్ములు రావు. మీకు కొమ్ములు రావాల్సిందే శ్రీవారు. మీరు రోజు రోజుకి కొంట కృష్ణుల్లో మారిపోతున్నారు. అంటే మీరు మరోసారి సై అంటున్నారా? శ్రీవారు, మీ గురించి మీ నాన్నమ్మతో చెప్పేస్తాను. అమ్మో, అలేఖ్య, ఏంటమ్మా ఆనంద్ మీద కోపడుతున్నావు? అది అక్క పెళ్లికి అక్షంతలు కలిపే విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాను మేడం. ఆనంద్ గారు చూస్తారేంటి? సాయం పట్టండి కొంచెం. అలాగే అలేఖ్య గారు. ఆనంద్, ఇంకొంచెం నెయ్యి వేసి బాగా కలపండి. అలాగేనమ్మా. అమ్మవారికి దండ పెట్టుకోండి. అలేఖ్య, అత్తయ్య గారు మీ మీద వంశీ వసుంధరల పెళ్లి బాధ్యతలు పెట్టడం కరెక్టే అనిపిస్తుంది. ఈ పెళ్లి జరిపించి నువ్వు ఈ ఇంటి కోడలివని మరోసారి నిరూపించుకుంటావు. అన్నయ్య వసుంధర గారి పెళ్లికి మేం పెద్దలుగా ఉండడం మా అదృష్టమమ్మా. అలేఖ్య, ఇలా రామ్మా. ఆనంద్, ఈ పెళ్లిలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. తప్పకుండా మేడం. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివమ్మా. అంటే నా చిన్న కోడలివి. నన్ను అత్తయ్య అని పిలిచే అర్హత నీకు ఉంది.
వెళ్ళి ఆ అక్షింతలు అమ్మవారి దగ్గర పెట్టండి. ఏంటి మురళి గారు మీరు అనేది? అవును వసుంధర గారు, ఇప్పుడే చిత్రసేన్ గారు ఫోన్ చేశారు. వంశీ సార్ ఎక్కువసేపు అంబులెన్స్లో ఉండటం వల్ల ఆయన కండిషన్ ఎప్పుడైనా మార్చని, దానివల్ల ఆయనకి ఏదైనా అపాయం జరిగే అవకాశం ఉందని డాక్టర్ చెప్తున్నారట. ఇప్పుడైనా క్షేమంగానే ఉన్నారా? ఆయన క్షేమంగానే ఉన్నారు వసుంధర గారు, కానీ ఆయన ఎక్కువసేపు అక్కడ ఉండటం మంచిది కాదు. ఎందుకంటే ఓ పక్క జోగేంద్ర గారు, మరో పక్క ఐరేంద్రి, వాళ్ళిద్దరూ కలిసి వంశీ సార్ కోసం గాలిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మనం అనుకున్నట్టుగానే వంశీ సార్ని, చిత్రసేన్ గారిని ఇక్కడికి తీసుకురమ్మన్నాను వసుంధర గారు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఇక్కడికి ఆయన తీసుకొచ్చాక ఏ సమస్య రాకుండా ఉంటుందని భరోసా ఏముంది? మీరేం కంగారు పడకండి. ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా ఆయన ఎక్కడ దాచాలో అన్ని ఏర్పాట్లు చేసేశాను. దాంతోపాటు ఆయనకు కావలసిన వైద్యం కూడా అందేలా ఏర్పాటు చేశాను. పొరపాటున అపర్ణాదేవి గారు చూస్తే మన భవిష్యత్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎప్పటికైనా నిజం తెలియాల్సింది వసుంధర గారు. అది ఇప్పుడు తెలిసిన నష్టం లేదు. ఆయన సమక్షంలోనే మీరు పెళ్లి కూతురుగా రెడీ అయ్యి ఆయన పక్కనే పెళ్లి కూతురుగా పెళ్లిపేటల ముందు కూర్చోవాలి. కూర్చుంటారు కూడా. మీరు అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. నేను అడ్డు చెప్పను. అందరూ అనుకుంటున్నది అనుకున్న ముహూర్తానికి వంశీ వసుంధరల పెళ్లి జరగాలని. అలాగే జరగాలి. అండ్ ఇది కూడా అందులో భాగమే. మీరు అనుకున్నది జరుగుతుంది మురళి గారు. కానీ ఇప్పుడు వంశీ సార్ని ఇక్కడికి తీసుకురావడం ఎలా? ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి హడావిల్లో ఉన్నారు. వంశీ సార్ని ఇంటికి తీసుకురావాలంటే ఇంట్లో ఎవరు ఉండకూడదు వసుంధర గారు. ఉన్న పళ్ళంగా అందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. బలమైన కారణం లేకుండా ఇంట్లో వాళ్ళందరినీ బయటికి ఎలా పంపించగలం? అది కాకుండా ఇప్పుడు ఐరేంద్ర గారు కనిపించకుండా పోయారని, ఈ పెళ్లి జరిగేంత వరకు బయటికి వెళ్ళకూడదని అపర్ణాదేవి గారు కండిషన్ కూడా పెట్టారు. అశ్వత్థామ హత కుంజరః కుంజరః. మురళి గారు, ఎప్పుడైతే అబద్ధం ధర్మాన్ని గెలుస్తుందో అప్పుడది అబద్ధం కాదు, సత్యంతో సమానం వసుంధర గారు. ఇది కూడా అంతే. ఏం చేయబోతున్నారు? మోసం చేయబోతున్నాను వసుంధర గారు. వంశీ సార్ని చూడాలని ఐరేంద్రి, నక్షత్ర, జోగేంద్ర ఎంతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళని అడ్డు పెట్టుకుని వంశీ సార్ని ఇంట్లోకి తీసుకురాబోతున్నాను. కానీ అందరూ మిమ్మల్ని వంశీ అనుకుంటున్నారు కదా. వంశీ సార్లా ఈ మురళి ఎప్పుడు ఉండడు కూడా. మధ్యతరగతి మురళంటే ఏంటో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఏం చేయబోతున్నారు మురళి గారు? వంశీ సార్ని మోసం చేసిన వాళ్ళందరికీ బుద్ధి చెప్తాను. ఫస్ట్ నక్షత్రతో మొదలు పెడతాను. మనం చేసే ఈ పని వల్ల అందరూ ఇబ్బంది పడతారేమో. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేస్తే అది తప్పు కాదని ఒక మహానుభావుడు చెప్పాడు. మనం గొప్ప మనిషి అయిన వంశీ సార్కి సాయం చేయడానికి పనిచేస్తున్నాం వసుంధర గారు. ఇది తప్పే కాదు. శ్రీమతి గారు, వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో, హలో అండి, నమస్తే అండి. నల్లటి కారు పైన కాకాల అని రాసింది 999 అనే నంబరు మీదేనండి కారు? అవును. అయ్యో బాబాయ్, ఆ కారుకి పెద్ద యాక్సిడెంట్ అయిపోయిందండి, పడిపోయిందండి. లోపల చాలా మంది ఉన్నారు. మీరు తొందరగా వచ్చండి. తొందరగా ఎక్కడికి వచ్చండి బేగి. శ్రీమతి గారు, ఏమైందండి? నక్షత్రకి యాక్సిడెంట్ అయిందంట. అత్తయ్య గారు కనిపించట్లేదని తను వెతుక్కుంటూ వెళ్ళింది. యాక్సిడెంట్ జరిగిందా? మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మనం తప్పు చేయట్లేదు వసుంధర గారు, మంచి చేస్తున్నాం. వంశీ సార్ తరపున ప్రతీకారం తీర్చుకుంటున్నాం. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా మురళి గారు? మీరేం కంగారు పడకండి వసుంధర గారు.
మీరే చూస్తారుగా ముందు మనం ఇప్పుడు కలవాల్సింది ఆనందిని అలేఖ్యని. పదండి. ఇంకా ఆలోచిస్తారేంటి ఆనంద్ గారు? నక్షత్రకు యాక్సిడెంట్ జరిగిందంటే అసలు నాకేం అర్థం కావట్లేదు అలెక్య గారు. అసలు నక్షత్ర ఏంటి, తనకు యాక్సిడెంట్ జరగడం ఏంటి? అంటే ఇదంతా అవాస్తవం అంటారా? ఆనంద్, ఏమైందిరా అలా ఉన్నారేంటి? ఇందాక నక్షత్ర అన్నట్టుగా వినిపించింది. నక్షత్రకి ఏమైంది? అది అది అరే, నక్షత్ర గురించి అడుగుతుంటే నువ్వు అలా తడబడతావేంటి, నీళ్ళు నవ్వుతావేంటి చెప్పు. నక్షత్రకు యాక్సిడెంట్ అయిందంట వంశీ గారు. అవునా? తను ప్రాణాపాయ స్థితిలో ఉందని ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. యాక్సిడెంటా? నక్షత్రకి యాక్సిడెంటా? యాక్సిడెంట్ జరగడం ఏంటి నక్షత్రకి? నక్షత్రకి యాక్సిడెంట్ జరగటం ఏంటి ఆనంద్? ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళొస్తామని బామ్మ నక్షత్ర వెళ్లారు మేడం. ఈలోపే ఇలా జరిగింది. అసలు ఈ విషయం చెప్పిన వ్యక్తి కూడా తన పేరు కానీ అడ్రస్ కానీ చెప్పలేదమ్మా. నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. ఏంటి ఆనంద్ నువ్వు తన పేరు అడ్రస్ చెప్పలేదంటే అక్కడ ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో, అతను ఎంత కంగారులో ఉన్నాడో అది తెలుసుకోకపోతే ఎలా నువ్వు? నీ పెళ్లి కోసం నా మనవరాలు నా కూతురు ఇంతలా పరితపిస్తుంటే అందరికీ వాళ్ళ మీద చులకన భావనుంది వంశీ. కనీసం వాళ్ళ గురించి వివరాలు కూడా తెలుసుకోలేకపోయాడు ఆనంద్. అది కాదు నానమ్మా. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం తెలియజేసిన ఆ వ్యక్తికి ఈపాటికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకునేవాడివి, తన గురించి తెలుసుకునేవాడివి. ఇప్పుడు ఆనందం నిందిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏముంది అత్తయ్య? అసలు అక్కడ కాంతమ్మ గారు నక్షత్ర ఎలా ఉన్నారో ఏంటో. అవునప్పు, మనం వెంటనే వెళ్ళి కనుక్కుందాం. పదండి ఆనంద్, వెళ్దాం. పదండి. అన్నయ్య, నాకెందుకో ఇంకా నమ్మబుద్ధి కావట్లేదన్నయ్య. మీ పెళ్లిని ఆపాలనే ఇదంతా ఎవరో చేస్తున్నారనిపిస్తుంది. అత్తయ్య మనకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడేమో నక్షత్రకు యాక్సిడెంట్ జరిగిందంటున్నారు. ఇదంతా ఎవరో ప్లాన్ చేసి మనల్ని ట్రాప్ చేయాలని చూస్తున్నారన్నయ్య. ఆనంద్, నీలాంటి మంచివాడితో ఇదే ప్రాబ్లం. వంశీ సార్ని కాపాడుకోవటానికి నువ్వే మా కట్టుపడుతున్నావు ఆనంద్. మనం ఒకసారి మోసపోయినా పర్వాలేదు ఆనంద్ గారు, కానీ ఇప్పుడు నక్షత్ర విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఐరేంద్రి మేడంకి మనమే సమాధానం చెప్పాలి. నీ విషయంలో నేను తప్పు చేసినా నువ్వు చాలా పెద్ద మనసుతో మాట్లాడేవా లేఖ్య? నీకున్న కొద్దిపాటి మమకారం కూడా ఆనంద్కి లేకుండా పోయింది. అపో, ఆనంద్ని ఎందుకుంటున్నావు? ఆనంద్ అడిగిన దాంట్లో కూడా ఏ తప్పు లేదు. ఎందుకంటే ఆ జోగేంద్ర గారు ఎలాగైనా ఈ పెళ్లిని ఆపుతానని శపథం చేశాడు. ఒకవేళ వాడే ఇదంతా చేస్తున్నాడేమోనని ఆనంద్కి డౌట్ వచ్చి ఉంటుంది. అందులో తప్పే ఉంది. అయినా ఇక్కడ ఇలా మాటలతో టైం వేస్ట్ చేసే కన్నా ముందు మనం వెళ్ళి నక్షత్రం కాపాడుకోవడం ముఖ్యం. మీరెవరు రారా? సరే, నేనే వెళ్తున్నాను. పదండి, నా మనవరాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. పదండి వెళదాం. నేను వస్తాను వంశీ సార్. ఆనంద్, నా మాట విన్నా, మనం కూడా వెళదాం. అలాగేనమ్మా. వసు, మేము వెళ్తున్నాం. నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో, ఓకే? పదండి రండి. నక్షత్ర, ఏంటి నాన్నమ్మా అందరూ కట్టకట్టుకుని ఎక్కడికో బయలుదేరారు? నీకు యాక్సిడెంట్ జరిగిందని ఎవరో ఫోన్ చేసి చెప్పారంట. నాకు యాక్సిడెంటా? నేను నీ కళ్ళ ముందు నిక్షేపంలో ఉన్నాను కదా నాన్నమ్మా. ఇదిగో, అలా నిక్షేపంగా ఉండకూడదని మన వసుంధర గారే చెప్పుంటారు అపర్ణ గారు. వసే వసుంధర, ఇంతకు తెగిస్తావే నువ్వు?
కొంచెం కూడా అభిమానం ఉండదటే నీకు? వసుంధర గారు అలా ఎందుకు చేస్తారండి? వసుంధర గారి గురించి తప్పుగా మాట్లాడకండి. ఇదంతా చేయాలని వసుంధర గారు ఎందుకు అనుకుంటారు? బాబు ఆనంద్, దీని గురించి నీకు తెలియదు ఆయన. పొద్దున అంకురార్పణ పూజలో పాల్గొనడం ఇష్టం లేక కావాలనే తనకు తానుగా దెబ్బ తగిలించుకుని నా ఆటగారాడిని మహాతల్లి.